వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఆర్ఎస్ఎస్ పై అమెరికా నివేదిక పట్ల మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేధో దివాళీ నివేదిక అన్న 275 మంది మాజీ న్యాయమూర్తులు, ప్రభుత్వ అధికారులు, సాయుధ దళాల మాజీ సైనికులు. ఆర్ఎస్ఎస్ పై నిషేధాన్ని సిఫార్సు చేసిన అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా ప్రభుత్వ కమిషన్ 2026 వార్షిక నివేదికను 270 మంది మాజీ న్యాయమూర్తులు, ప్రభుత్వ అధికారులు, సాయుధ దళాల మాజీ సైనికులు తీవ్రంగా ఖండించారు. దీనిని తీవ్ర దురుద్దేశపూరితమైనదిగా అభివర్ణిస్తూ ఇదో మేధో దివాలా మరియు వికృతమైన లెక్కలను ప్రదర్శిస్తుందని వారు మండిపడ్డారు. శనివారం విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో భారత ప్రజల మదిలో వారికున్న సద్భావనను దెబ్బతీయడమే లక్ష్యంగా ఉన్న స్వార్థ ప్రయోజనాల దృష్ట్యా యుఎస్సిఆర్ఎఫ్లోని ఈ తీవ్ర పక్షపాత పూరిత నిలకడలేని నివేదికకు సహకరించిన వారందరి నేపథ్యాలను కఠినంగా తనిఖీ చేయాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. ఆస్తులను స్తంభింపజేయడం, భారతీయ పౌరుల రాకపోకలను పరిమితం చేయడం, ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్న వారిపై ఆంక్షలు విధించడం వంటి యుఎస్సిఆర్ఎఫ్ సిఫార్సులు తీవ్ర దురుద్దేశపూరితమైనవి. ఇవి మేధో దివాలా, వికృతమైన నిర్ధారణలను ప్రదర్శిస్తున్నాయని సంతకం చేసిన వారు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. యుఎస్సిఐఆర్ఎఫ్లోని 6 కమిషనర్లందరినీ అమెరికా ప్రభుత్వమే నియమిస్తుంది. వీరికి యుఎస్ కాంగ్రెస్ ద్వారా అమెరికా పన్ను చెల్లింపుదారులు నిధులు సమకూరుతాయి. యుఎస్సిఐఆర్ఎఫ్లో ఈ నివేదికకు సహకరించిన వారందరి నేపథ్యాలను కఠినంగా తనిఖీ చేయాలని మేము అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని కోరారు. అప్పుడు భారత ప్రజలతో తమకున్న సద్భావనను దెబ్బతీయడానికి, భారత్కు వ్యతిరేకంగా ఉన్న కొందరు స్వార్థపరుల రహస్య ఎజెండాను ప్రోత్సహించేందుకు అత్యంత పక్షపాతంతో కూడిన నిలకడలేని నివేదికలను రూపొందించడానికి యుఎస్సిఐఆర్ఎఫ్ అమెరికా పన్ను చెల్లింపుదారుల నిధులను దుర్వినియోగం చేస్తుందనే విషయం వారికి కనువిప్పు కలిగిస్తుందని వారు స్పష్టం చేశారు. తగినంత సందర్భం లేకుండా ఆర్ఎస్ఎస్ వంటి భారతీయ సంస్థలను, సామాజిక సాంస్కృతిక సంస్థలను ప్రతికూల దృక్పథంతో చిత్రీకరించే యుఎస్సిఐఆర్ఎఫ్ పునరావృత ధోరణిపై కూడా ఆ ప్రకటన ఆందోళన వ్యక్తం చేసింది. తరచుగా సరైన స్థూల స్థాయి ఆధారాలు లేకుండా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంటి భారతీయ సంస్థలను, సామాజిక సాంస్కృతిక సంస్థలను అత్యంత ప్రతికూల కోణంలో చిత్రీకరించే యుఎస్సిఐఆర్ఎఫ్ పునరావృత ధోరణిని ఇది చూపిస్తుంది అని ధ్వజమెత్తారు. ఇది విశ్లేషణాత్మక సమతుల్యతపై సహేతుకమైన ఆందోళనను రేకెత్తిస్తుంది. క్షేత్రస్థాయిలో విస్తృతమైన ఉనికి, సామాజిక సేవ, దేశ నిర్మాణానికి చేసిన కృషి దృష్ట్యా ఆర్ఎస్ఎస్ విమర్శలకు గురి కావచ్చు. కానీ అటువంటి విమర్శ కేవలం విస్తృత సాధారణీకరణపై కాకుండా ధృవీకరించదగిన ఆధారాలు, సందర్భోచిత అవగాహనపై ఆధారపడి ఉండాలని వారు హితవు పలికారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, పటిష్టమైన న్యాయ వ్యవస్థ, సంస్థాగత పర్యవేక్షణ కలిగిన భారతదేశంలో మతపరమైన హక్కుల ఉల్లంఘనలు పరిష్కారం కాకుండా పోవడానికి పరిమితమైన ఆస్కారం మాత్రమే ఉందని వారు నొక్కి చెప్పారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, పటిష్టమైన కాల పరీక్షకు నిలిచిన న్యాయ వ్యవస్థ, చైతన్యవంతమైన ప్రజాస్వామ్య సంస్థలు, పార్లమెంటరీ పర్యవేక్షణ ఉన్నందున ఒకరి మతపరమైన హక్కులను ఉల్లంఘించిన తర్వాత వ్యక్తులు లేదా సంస్థలు శిక్ష నుంచి తప్పించుకోవడానికి చాలా తక్కువ అవకాశం ఉందని సంతకాలు చేసిన వారు స్పష్టం చేశారు. మొత్తం 275 మంది సంతకాలు చేసిన వారిలో 25 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 10 మంది రాయబారులతో సహా 119 మంది రిటైర్డ్ బ్యూరోక్రాట్స్, 131 మంది సాయుధ దళాల అధికారులు ఉన్నారు. సంతకాలు చేసిన వారిలో మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, మాజీ ఎన్జిటి చైర్మన్ కూడా వారు, జస్టిస్ హేమంత్ గుప్తా, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లు ఓపి రావత్, సునీల్ అరోరా, మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వల్ సిబాల్, మాజీ ఎన్ఐఏ డైరెక్టర్ యోగేష్ చందర్ మోదీ, పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, సాయుధ దళాల అధికారులు తదితరులు ఉన్నారు. ఈ సంయుక్త ప్రకటనను మాజీ రాయబారి భాస్వతి ముఖర్జీ, మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి ఎం మదన్ గోపాల్ సమన్వయం చేశారు. ఏదేమైనా ఆర్ఎస్ఎస్ మీద బురద అంటిస్తా అంత ఈజీ అనుకుంటే అది పిచ్చితనం. అది అంటించడానికి మీరు ముట్టుకున్నప్పుడు ఫస్ట్ మీకే అంటుంది. దానివల్ల ఫస్ట్ బురదలో మునిగిపోయేది మీరే అవుతారనేది గ్రహించాలి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. ప్రతి వీడియోను చూడండి, దాని ద్వారా వ్యూవర్షిప్ పెరుగుతుంది. చూసి వదిలేయడం కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మాకు సహకరించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.